హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ముచ్చట ఏంటంటే బండి ప్రాబ్లం ఉందని చెప్పినా కదా. అయితే ఇవాళ మండే, ఇవాళ మళ్ళీ అది షోరూమ్ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి ఏమన్నారు అంటే అది ఇట్లా వస్తుందని చెక్ చేపిస్తే అది సిస్టమ్ పెట్టి చెక్ చేసినాక తెలిసింది ఏంటంటే టర్బో ప్రాబ్లం ఉందంట. అయితే దీనివల్ల ఏమవుతుందంటే బండి ఎక్కువ స్పీడ్ పోతలేదు, ఓన్లీ 60-70 దాటలేదు, ఎంత తొక్కినా గంతే పోతుంది అది. అయితే అది చేపియాలంటే అది మోటార్ మార్చుకోవాలంట, టర్బో మోటారు. అయితే అది సరే చెయ్యండి అని అంటే అది స్పాట్ ఇక్కడ ఉండదంట. అది బుక్ చేసుకుంటే 1 వీక్ పడుతుంది అంట రానికి. 1 వీక్ మనం ఇక్కడ ఉండాలంటే మనతో ఏడవుతుంది కాదు. మరి ఎట్లా చేద్దామని అంటే వాళ్ళని అడిగిన ఇంకో ఆప్షను, మరి ఇది ఎట్లా అంటే హైదరాబాద్ దాకా పోతుంది ఆ వెహికల్ అని అడిగిన. పోతుంది, కాకపోతే ఇట్లనే మెల్లగా పోవాలి, మీరు ఎక్కువ అయితే పోలేరు అని చెప్పారు. సరే హైదరాబాద్కి అయితే పోవాలి ఫస్ట్ బండి. హైదరాబాద్ పోయినాక ఆడ ఎప్పటికీ రెగ్యులర్ ఉంటారు కాబట్టి మనం ఆడ వాళ్ళే చేస్తారు, మనకి డోంట్ వరీ. ఇప్పుడు హైదరాబాద్కి అయితే పోతుంది కదా అని అంటే సరే పోతుంది అని అన్నారు. సరే అని మధ్యాహ్నం 1 o'clock వెళ్ళినా అక్కడ నుంచి షోరూమ్ నుంచి. ఇప్పుడు దగ్గర ఎక్కడికి వచ్చినా అంటే అన్నవరం బైపాస్లో ఉన్నా. ఇప్పుడు 3:14 అవుతుంది. హైదరాబాద్ పోయేవారికి ఏ టైం కావాలి దేవుడా, ఈ గీడికే ఇంత టైం పట్టింది నాకు. ఇప్పుడు ఇది నడిపిస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆర్టీసీ బస్సులో పోయిన ఫీలింగ్ వస్తుంది భయ్. అది దారుణంగా ఉంది ఇంత మెల్లగా నడుపుడు. హైవేలో అయితే ఫస్ట్ టైం ఇంత మెల్లగా పోడు అన్నాడు ఈ బండి తీసుకొని. మినిమం నాకు 120 పోతే కానీ పోయినట్టు అనిపించదు. కానీ ఏం చేద్దాం, తప్పదు ఇక. మనం తొక్కినా అది పోదు, ఇప్పుడు వేస్ట్ ఉంటుంది కానీ పోతలేదు. ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇట్లా పోతే ఏ టైం కావాలి నాకు తెల్లారుతుంది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నవరం బోర్డు వచ్చింది. అన్నవరం రాజమండ్రి స్టేట్, అన్నవరం రైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చేద్దాం, ఏం చేద్దాం, వస్తాం మెల్లమెల్ల కష్టపడుకుంటా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అట్లా ఇట్లా తిప్పాల పడి ఇప్పుడు ఎంత అవుతుంది, 5 అవుతుంది టైము. రాజమండ్రికి వచ్చిన ఇక్కడ మార్కెట్లో సార్ వాళ్ళు ఇట్లున్నారు. అయితే సార్ ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళిపోతాడు. నేను లగేజ్ ఉంది, శాంపిల్స్ ఇట్లా ఉంటాయి మావి, అవన్నీ తీసుకొని నేను కూడా చాట్ అయిపోతా. ఎక్కడ దాకా వీలైతే అక్కడికి వెళ్ళిపోతా. ఏమైనా నిర్దాచినట్టుంటే జస్ట్ బండుకొని వెళ్ళిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. మా నాన్న కష్టాలు పడ్డా ఫ్రెండ్స్. దాదాపు 2.5 రావాల్సిన బండి 8 గంటలు పట్టింది, 4 గంటలు పట్టింది. వామ్మో, ఇంత మెల్లగా నడపాలంటే నానా కష్టం. ఇంకా మనం అనుకుంటాం కానీ చాలా కష్టం. ఇంకా లారీ వాళ్ళకి ఎంతో ఒప్పుకుండాలి ఫ్రెండ్స్. అమ్మ, అది ఇంకా ఘోరం. అది అమ్మ పికప్లు వేసి పోయే వరకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఎంత కరెక్ట్గా చెప్పాలంటే లారీ వాళ్ళు గ్రేటు, లారీ డ్రైవర్లు చాలా గ్రేట్, చాలా ఒప్పుకుంటుంది వాళ్ళకు. ఇవాళ అనిపించింది నాకు ఫస్ట్ టైం హైవేలో ఇంత మెల్లగా నడిపిట్లా. అరే దారుణం ఫ్రెండ్స్, నాకు అది అర్థం కాలేదు. బండి స్లో అయిందంటే మా ఆర్టీసీ బస్ అనేది లేస్తాను కానీ నా బండి లేస్తలేదు. అంత ఘోరంగా గలీజ్గా అనిపిస్తుంది. నాకే సిగ్గు అనిపిస్తుంది బండి నడపాలంటే. అరే నన్ను ఆర్టీసీ బస్ దాటిపోతుంది, నాకు అనిపించింది. ఏం చేద్దాం, తప్పదు. ఒక్కొక్కసారి టైం వస్తుంది మనకు కంపల్సరీ. ఓకేనా, మళ్ళా మధ్యలో వీడియో చేస్తా ఎక్కడక పోయినా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఖమ్మం రోడ్కి వచ్చిన. ఇది సింగల్ రోడ్డు, లారీలతో దమ్ అవుతుంది. బండి పికప్ లేదు. ఇది 60-70 పోతుంది. ఇది ఎన్నడు పోనో అర్థమవుతలేదు. ఇప్పటికైతే ఖమ్మం పోయే వరకు
ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది 8:9 అవుతుంది. 9 అంటే ఇంకా ఖమ్మం పోయే వరకు నాకు 12:30 అట్లా అవుతుంది. చూద్దాం మనం 12:30కు అక్కడ నడుపుదామా లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్ దాకా వెళ్తానా చూసి ఒకవేళ నైట్ నిద్ర వచ్చేస్తే అనుకుంటే ఏమైనా పెట్రోల్ బంక్లో చూసుకొని లేదంటే కొట్టేస్తా. కొంచెం ఫాస్ట్ ఉంటే జర వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది, కానీ పోయడానికి నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే నిద్ర వస్తుంది, 12 గంటల వరకు ఉంటే ఇంకెంత నిద్ర వస్తుంది చూద్దాం. ఓకే, ఇప్పుడు సరే ఫ్రెండ్స్, బాయ్. చూద్దాం, రేపు ఈ వీడియో పొద్దున అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అవుతుంది. అంటే నేను సత్తిపల్లికి వచ్చిన. సత్తిపల్లి మాక్సిమం 10కు రీచ్ అయినా. ఇప్పుడే తిని మళ్ళీ స్టార్ట్ అయినా. 10:45 అవుతుంది. చూద్దాం ఈ హైదరాబాద్ వేరికి ఏ టైం అవుతుంది. గూగుల్లో చూస్తే మాత్రం 4 అవుతుందని చూపిస్తుంది. మన పోడా లేకపోతే మన మధ్య పెట్టుకుని బజ్జునుడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఆడిపోయినాక వీడియో చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఎట్లకెళ్ళి మన ఏరియాకి వచ్చేసిన తార్నాక. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూడండి, టైం 10 నిమిషాల కార్ అవుతుంది. ఈ టైం అయింది ఫ్రెండ్స్. నిన్న మధ్యాహ్నం వెళ్తే ఈ టైంకి వచ్చిన. అంటే మధ్యలో వైజాగ్లో వైజాగ్ అంటారు, అది రాజమండ్రిలో ఒక 3 hours ఆగిన ఆడ లగేజ్ కోసము. ఆడ ఆగినాక మళ్ళా వచ్చేటప్పుడు సత్తుపల్లి ఆగిన కదా, సత్తుపల్లి ఆగి ఆడ తినేసిన. ఆడ తిని స్టార్ట్ అయిందంటే ఎక్కడ చిట్యాల దాకా ఆగకుండా వచ్చిన. చిట్యాలకు వచ్చినాక ఇక నాకు నిద్ర వచ్చింది. ఆగుతలే నిద్ర, ఎంత ఆపినా అని. ఈ స్పీడ్ ఉంటేనో బండి నిద్ర ఆగవుతుండే, కానీ మెల్లగా పోయే వరకు నిద్ర ఆగలేదు. అట్లా అని ఒక 2 hours ఆపుకొని పనుకున్నా. మళ్ళా 2 o'clock ఆపి 4:30కి స్టార్ట్ అయినా. ఇప్పుడు ఈ టైంకి ఇక్కడికి వచ్చేసిన. కానీ హైలైట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నా బండి మామూలుగా మైలేజ్ రాలే, ఫుల్ మైలేజ్ వచ్చింది. ఆ వైజాగ్లో పోసిన డీజిల్ ఇప్పటి వరకు నడిచింది అదే. ఇంకా 40 ఏమో ఉన్నట్టుంది. ఇంకా 56 పుట్టాలని చూపిస్తుంది. ఘోరంగా వచ్చింది సార్ మైలేజ్ అయితే. ఎందుకంటే 60, 70 వచ్చినా కదా, అందుకు మైలేజ్ మొత్తం విపరీతంగా వచ్చింది. అసలు నేను అనుకోలేదు ఇంత మైలేజ్ వస్తుందని. బండి 610 కిలోమీటర్లు వచ్చింది. చూడండి, కనిపిస్తుంది, 610 కిలోమీటర్లు వచ్చింది. ఇంకా 50 కిలోమీటర్లు పోతుందని చూపిస్తుంది. అంటే ఈ లెక్క చూసుకుంటే మనం బండి స్లో నడిపిస్తే కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది మైలేజ్. ఏనో వాళ్ళు మైలేజ్ రాదంటారు, కానీ మనం నడుపుడు బట్టి ఉంటుంది కదా, అంతే, ఏం లేదు. కొంచెము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.